విక్రముడనే రాజు చాలా బలవంతుడు. ఎంత బలవంతుడైనా ఒక్కొక్కసారి శత్రువుల చేతిలో ఓడిపోతాం కదా. అలా విక్రముడు పొరుగురాజు చేతిలో ఓడిపోయి అతనేమో గుహలోకి పారిపోతాడనమాట. గుహలో బాధపడుతూ కూర్చుంటాడు. తన సైన్యం అంతా చెల్లా చెదరైపోయింది, తన రాజ్యం పోయింది, ఏం చెయ్యాలా అని ఆ చీకటి గుహలో బాధపడుతూ ఉంటే ఎక్కడి నుంచో ఆ గుహలో కాస్త వెలుతురు పడుతుంది. ఆ వెలుతురికి పక్కగా ఒక సాలీడు పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తోంది. దాన్ని చూసి ఇది పైకి ఎక్కడానికి ప్రయత్నిస్తుంది, అంత చిన్న జీవి పైకి ఎక్కుతుందా అనుకుంటాడు. అతను అనుకున్నట్లుగానే సాలీడు కింద పడిపోతుంది. అలా ఎన్నోసార్లు ప్రయత్నించింది. అప్పుడు ఈ విక్రముడు అనుకుంటాడు, ఎన్నిసార్లు ప్రయత్నించినా మాత్రం ఏం జరుగుతుంది, ఇన్నిసార్లు ఓడిపోయింది కదా, ఎందుకు దానివల్ల అవుతుందా అనుకుంటాడు. కానీ 8 సార్లు ప్రయత్నించాక 9వ సారి అది పైకి వచ్చేసింది. అప్పుడు ఈ విక్రముడు మనసులో అనుకుంటాడు, చిన్న ప్రాణి అసలు ఎక్కుతుందా లేదా, సాధిస్తుందా లేదా అని అనుకున్నాను, కానీ 9వ సారి ప్రయత్నం ఫలించింది, నేనెందుకు దాక్కోవాలి అని చెప్పి బయటకు వచ్చి సైన్యాన్ని మళ్ళీ అందరినీ కూడగొట్టుకుని శత్రురాజు మీద యుద్ధం చేసి మళ్ళీ తన రాజ్యాన్ని తను సంపాదించుకుంటాడు. మనం కూడా జీవితంలో ఎన్నోసార్లు ఎన్నో కోల్పోయామని బాధపడతాం. నేను ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలించటం లేదు అని అనుకుంటాం. కానీ సాలీడు చూడండి, ఎన్నిసార్లు దాని గూడును చెదరగొట్టినా కింద పడిపోయిన సాలీడు ఎన్నిసార్లైనా సరే పైకి వచ్చి అది తన గూడును కట్టుకుంటుంది. మరి చిన్న ప్రాణి చేయంగా లేంది భగవంతుడు మనకి ఇన్ని ఇచ్చాడు, ఆలోచించే జ్ఞానాన్ని ఇచ్చాడు, పనిచేసే సమర్థతనిచ్చాడు. అన్నింటినీ ఇచ్చినప్పుడు ఒక్కదాన్ని కూడా మనం సద్వినియోగపరుచుకోకుండా భగవంతుడిని నిందిస్తున్నామే, నాకేమి ఇవ్వలేదు భగవంతుడు అని అనుకుంటున్నామే, అది ఎంత తప్పు. ప్రయత్నించండి. ఓడిపోయాము అంతే, మనం ఏం తప్పు చేయలేదు, పొరపాటు చేయలేదు. ఓడిన ప్రతివాడు ఎందుకు పనికిరానివాడు అని అనుకోకూడదు. ఓడిన వాడికి ఖచ్చితంగా ఇంకొక ఛాన్స్ ఉంది గెలవడానికి. ప్రయత్నిస్తే విజయం ఖచ్చితంగా సాధించవచ్చు, ఆ సాలీడు లాగా.